పాలిసెట్ ప్రీవియస్ క్వశ్చన్ 8x plus 4, 6x minus 2, 2x plus 7 ఏపీలో ఉంటే ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. సో ఏపీలో ఉన్నప్పుడు ఎక్కడ మన పదార్థం కనుక్కున్నా కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనం a2 minus a1 is equals to a3 minus a2 అని తీసుకోవాలి. సో a2 అంటే రెండో పదం 6x minus 2 మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకోవాలి. a1 అంటే 8x plus 4 దట్ ఈజ్ ఈక్వల్స్ a3 అంటే మూడో పదం 2x plus 7 minus a2 అంటే రెండో పదం 6x minus 2. సో 6x minus 2 మైనస్ తో ఈ బ్రాకెట్ విడదీస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8x అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ 2x plus 7. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఇప్పుడు చూడండి 6x 8x సజాతి పదాలు కాబట్టి ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ 2x అండ్ మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 అవుతుంది. 2x మైనస్ 6x మైనస్ 4x అవుతుంది. 7 ప్లస్ 2 ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇప్పుడు x టర్మ్స్ ఒక సైడ్ కాన్స్టెంట్ టర్మ్ ఒక సైడ్ తీసుకెళ్తే ఈ మైనస్ 4x ఇటు వచ్చింది అనుకోండి ప్లస్ 4x అవుతుంది. కాబట్టి ఆల్రెడీ 9 ఉంది. ఈ మైనస్ 6 అడిపోతే ప్లస్ 6 అవుతుంది. ఇది 2x దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 15. సో x ఇది క్వశ్చన్ ఏమవుతుంది 15/2. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో 15/2 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.